సో హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. సో నేను మీ నాగరాజు, ఓకేనా. సో ఈరోజు ఒక బ్రదర్ కామెంట్ చేశారు. సో నేను ఇక్కడ ఇస్తాను చూడండి. సో నేను షార్ట్ కట్లో చెప్తాను, మీకు వీలుంటే చదవండి, ఓకేనా. సో అన్న, నేను లవ్ చేస్తున్నాను ఒక అమ్మాయిని. సో అమ్మాయి అనేది నా దానికి వస్తలేదు. నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను కానీ ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తలేదు, నా దానికి వస్తలేదు. ఏం చేయాలన్నా? సో మీరు మందులు చెప్తారు కదా, సో దీనికి కూడా ఏమైనా మందు ఉంటే చెప్పండి అన్న, వశీకరానికి. అంటే అమ్మాయి మా దానికి రావడానికి కానీ, లేదంటే అబ్బాయిలు కూడా అబ్బాయిలకు పూసినా కానీ ఆ అబ్బాయిలు కూడా ఆమె దానికి వశం అయిపోతారు. సో రెండింటికి ఉంటుంది, ఓకేనా. సో ముందుగా అయితే మీకు ఈరోజు ముఖ్యంగా అయితే ప్రేమల గురించి, అదే ఎవరికైనా కానీ ఒక అమ్మాయి ఇష్టం ఉంటుంది కదా. సో ఇప్పుడు మీకైనా కానీ పలానా ఒక అమ్మాయి నాకు బాగా ఇష్టం, నచ్చింది, కానీ ఆమె అంటే నువ్వు ఆమెను ఇష్టపడతావు కావచ్చు, కానీ ఆమె నీకు ఇష్టపడమే కష్టం, ఓకేనా. సో దాన్ని కూడా నేను చెప్తాను. ఆమె నీ వశం అయిపోవాలి అంటే ముందుగా నేను మందు చూపిస్తాను చూడండి. సో ఇది తీరం కొద్ది వినండి. సో ఇక్కడ ఇస్తా చూడండి. సో ఇది దీని పేరు వచ్చేసి జనగ అంటారు అనమాట, ఓకేనా. సో మాకెళ్ళి అయితే జనగే అంటారు, ఓకేనా. సో ఇది ఏదైతే ఉంటుంది అంటే మన పొలాల పైన ఎక్కువ నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో, సో ఎప్పటికీ వెనుకకుంటా ఎండాకాలం వానాకాలం ఇట్లా వెనుకకుంటూ ఉంటాయి కదా. సో వీటిలో అయితే ఖచ్చితంగా జనగ అనేది దొరుకుతుంది, ఓకేనా. సో ఈ జనగే మనం ఏం చేసుకోవాలంటే మన ఒక 5-6 జనగలు ఏరుకోవాలి. జనగ అయితే గుర్తే కదా. సో ఇట్లా అవుతుంది మనకు, సాగుతుంది అన్నమాట. ఇట్లా సాగుతుంది అంటే బై మిస్టేక్ చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళకి అర్థం కావచ్చు కాకపోవచ్చు అని చెప్తున్నా కదా. సో దాన్ని ఒక 5-6 తీసుకురావాలి. మనం ఏదైనా పేపర్లు కావచ్చు, లేదంటే ఏదైనా గిన్నెలు కావచ్చు తీసుకురావాలి, ఏరుకొని, ఓకేనా. తీసుకొచ్చి కాల్ చేయాలి వీటిని. అంటే వేరే కెట్టెలు ఉండద్దు, మంచిగా ఎక్కువ అనేది బూడిద వెళ్ళేటట్టు చూసుకోవాలి, ఓకేనా. సో మీరు సిలిండర్లో కాల్ చేస్తారా, పొయ్యిలో కాల్ చేస్తారా మనకు అనవసరం, కానీ ఈ కాల్ చేసిన బూడిది ఖచ్చితంగా వీడికి బూడిద అనేది తీసుకోవాలి, ఓకేనా. సో తీసుకున్నాక ఏం చేస్తారంటే మనము ఏదైతే మన తలకు రాసుకునే నూనె ఉంటుంది కదా, సో నూనె, కొబ్బరి నూనె. సో అది మన ఇంటి కాడిది కాకుండా, సో ఏదైతే మంది ఇంటి కాడ ఉంటుంది కదా, సో ఇప్పుడు వేరే ఇల్లు వాళ్ళదన్నమాట. మనము ఫర్ సపోజ్ ఇప్పుడు పక్కిల్లు ఉన్నది నాకు. సో పక్కిళ్ళలో పోయి వాళ్ళతోటి ఏదో మాట్లాడుకుంటా, ఏదో వాళ్ళతోటి 4 మాటలు మాట్లాడి తెలియకుండా ఎంత చేతిలో పోసుకొచ్చుడో, లేదంటే ఎట్లా చేసి అనేసి పక్క ఇంట్లో నూనె అయితే పట్టుకురావాలి, ఓకేనా. సో అది మనకు చాలా అవసరం. తీసుకొచ్చి ఆ నూనెలో ఏదైతే బూడిద ఉందో అది కలిపేయాలి, ఓకేనా. సో కలిపేసి మనము ఏదైతే అమ్మాయి డ్రెస్లో కావచ్చు, పెయిలో కావచ్చు, మీకు ఏది అందుబాటులో అంటే మీ ఎగిరితానా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇట్లా పోతున్నారు, అమ్మాయి అట్లా వస్తుంది అనుకుందాం, మీరు ఏదో తెలియనట్టు పోతారు. సో నీ చేతిలో ఉంటుంది అది, ఓకేనా. సో ఇట్లా పోయి ఏదో తాకినట్టు ఇట్లా ఏదో తాకినట్టు ఇట్లా చేసినా కానీ డ్రెస్ కంటే కానీ సెట్ అయిపోతుంది, అది ఎటు పోదు. ఇక మీకు 3 రోజులు 4 రోజులలో ఇట్లా రిజల్ట్ అయితే వస్తుంది, ఓకేనా. సో మెల్ల మీకైతే కనెక్ట్ అయిపోతుంది. మీరైతే ఆమెకు నచ్చడం అనేది స్టార్ట్ అవుతారు. సో అలా మీరు ఏడ పిలిచినా ఆడ అచ్చుడు అట్లా అయితే జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమంటారు ఇంటికి వస్తారు కావచ్చు అంటారు. సో ఇంటికి రాదు. సో నువ్వు పిలిస్తే వస్తుంది, లేకుంటే రాదు. సో అలా అయితే దాని ఒక బంధం అలా తయారవుతుంది అన్నమాట, ఓకేనా. సో మరి ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం మన యొక్క యూట్యూబ్ని ఫాలో అయ్యండి, ఓకేనా. సో నేను మీకు నాగరాజు ఉంటా. బై బై, జై హింద్.